కల్పించేందుకు 206 పనులు మంజూరు చేశాం. ఈ అభివృద్ధి పనులకి 555.60 కోట్ల అంచనానే వ్యయంగా పెట్టి దాన్ని కేటాయించాం. అదనంగా గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీరు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు వంటి మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటే గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణానికి నిధులను కేటాయించాం. ఆ పథకాల ద్వారా కొండ ప్రాంతాలు 250 మందికి పైగా ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి, అలాగే సాదా ప్రాంతాల్లో 500 మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 210 కిలోమీటర్ల రహదారులు పూర్తయ్యాయి. దీనికి మీరు చప్పట్లు కొట్టొచ్చు, ఇల్లు వేయచ్చు. దానికి 239 కోట్లు వ్యయం అయింది. ఇప్పుడు మనం ఈ పథకం కింద చెప్తాం. ఒక నిమిషం నేను మనిషిని పంపిస్తాను. కూర్చోండి. ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు ఇది ఫామ్ పాండ్స్. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టుగా 1 TMC 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. కూర్చోమా, డిస్టర్బ్ చేయి ప్లీజ్. కూర్చో డిస్టర్బ్ చేయండి, కూర్చోండి. మనుషులు పంపిస్తాం. ఈ 1 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటి నిల్వ చేసేందుకు వీలుంటుంది. ఇది ప్రకాశం బ్యారేజ్ మొత్తం 3 TMC ఇందాక చెప్పినట్టుగా నీటి నిల్వ అయితే ఇది దాదాపు దాంట్లో 3వ వంతు. ఇది ఈ రైతులకు నిరంతరం నీటి అందుబాటులో ఉంటుంది. రైతన్నల సంక్షేమం కోసం గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఫామ్ పాండ్స్ చేపట్టాం. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు నీటిని నిల్వ ఉంచుకుని భూగర్భ జలాలని పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి వనరులను అందించుకోవచ్చు. అంటే దీనికి మీరు చూస్తే అనంతపూర్లో ఒక మంచి ప్రైవేట్ ఇనిషియేటివ్ ప్రైవేట్ వ్యక్తులు చాలా మంది చేశారు. టింబక్టు ఇనిషియేటివ్ అని. ఉదాహరణకి మీరు ఇజ్రాయెల్ పోతే ఇజ్రాయెల్ నేల ఇంతకంటే ఇంకా అసలు ఎండిపోయి ఉంటుంది, ఇంత పచ్చదనం కూడా ఉండదు. అలాంటి చోట రివర్ జోర్డాన్ ఒక్క నది ఉంటే ప్రపంచానికే నదులు లేని జీవనదులు లేని ఒకే ఒక జీవనది ఉన్న ఆ ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇచ్చింది. ఎప్పుడైతే మనకి నీటి సౌకర్యం ఉండదో, ఎక్కువ మన కష్టం ఉంటుందో, దాన్ని మనం శ్రమపడి వాళ్ళ తెలివితేటలు పెంపొందించుకుని మన ప్రపంచానికే మనకి డ్రిప్ ఇరిగేషన్ అందించేది ఇజ్రాయెలీస్. సో అంటే మనకి మనసు పెడితే ఏదైనా సాధించవచ్చు అనేది మనం దాన్ని పెట్టుకోవచ్చు. అందుకే ఈరోజు 1,55,000 పాండ్లు గనక ఈ నీటి కుంటలు నిజంగా సద్వినియోగం చేసుకోగలిగితే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు మన రాయలసీమ నేలకి ఇవన్నీ చాలా చాలా సహాయపడతాయి. అలాగే నేను ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే, ఇది ముస్నోబా ఫుకోకా ఇందాక మన చైతన్య గారి అబ్బాయి చెప్పినట్టుగా నిజంగా కనుక ఫామ్ పాండ్లు చుట్టూ, ఎందుకంటే నేను ఈ నీటి గుంటలు నేను నా ఇంట్లో నా ఫామ్ లో చేసుకున్నాను ఒకప్పుడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటిని నిల్వ చేసుకోవడం, భూగర్భ జలాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి గాని, నిమ్మ గాని, దానిమ్మ గాని, జామ, కరివేపాకు లాంటి మొక్కలను పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా ఉంటుంది, దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా. అలాగే బాతుల పెంపకానికి, ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది, నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది, ఎప్పుడు దోమలు ఉండటానికి అంటే